హాయ్ అండి, బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నుంచి ఇస్మాయిల్ మాస్టర్ని మాట్లాడుతున్నా. మీరు ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కదా, సమ్మర్కి చాలామందికి కూడా హాలిడేస్ అనేది ఉంటాయి కదా. మీరు లైసెన్స్ తెచ్చుకోవాలి, ఏదైనా చేయాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ని కానీ మీరు సంప్రదించినప్పుడు వాళ్ళు మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే, ముందుగానే నేనేం చెప్తానంటే, కర్నూలు లైసెన్స్ అయితే పెట్టుకోవద్దురా బాబు. మేడం కర్నూలు లైసెన్స్ అయితే వద్దు. ఏమండి కర్నూలు లైసెన్స్ అయితే వద్దు? ఎందుకు కర్నూలు లైసెన్స్ వద్దు? దేనికోసం వద్దు? కర్నూలు లైసెన్స్ ఎందుకు వద్దు అని నేను వాళ్ళని నా రూపంలో మీరు వాళ్ళని ప్రశ్నించండి. వాళ్ళు ఏం చెప్తారంటే, కర్నూలులో ఆర్టీఓ ఆఫీస్లో ఆటోమేటివ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ని ఏర్పాటు చేసినారు. అక్కడ ఫస్ట్ రెండవది, అక్కడ ఎన్నిసార్లు ట్రైల్ కొట్టినా మనం ఫెయిల్ అవుతాం, కానీ మనకి మాత్రం లైసెన్స్ రాదు. సెకండ్, మనం ఏజెంట్ తరపున పోయినా డ్రైవింగ్ స్కూల్ తరపున పోయినా వాళ్ళు కూడా ఏం చేయలేరు. రికమెండేషన్ తరపున పోయినా కూడా పొలిటికల్గా ఎవరి రికమెండేషన్తో పోయినా కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారే తప్ప వాళ్ళైతే పాస్ అవ్వరు. ఇలాంటి రిస్క్ తీసుకునే కంటే బయట ఏదో ఒక వెయ్యి పోయినా పర్లేదు, వేరే ఆర్టీఓ ఆఫీస్ని కన్సల్ట్ అవుదాము, అక్కడ తీసుకుందామని ఈజీగా మీకు మోటివేషన్ చేసి మీ మనసుని బ్లైండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. నేనేం చెప్తున్నానంటే, కర్నూలు లైసెన్స్ ఎందుకు రాదు? మనకి డ్రైవింగ్ రాదా? మనకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలీదా? మనకి బయట రాజవిహార్లో పోతే అక్కడ ఆగిన తర్వాత అక్కడ ఒక 30 సెకండ్స్కి మనకి గ్రీన్ లైట్ అనేది పడుతుంది. అక్కడ గ్రీన్ లైట్ పడిన తర్వాత మనం ముందుకు పోవాలి అనేది మనకి అది కూడా ఎంత జ్ఞానం తెలియదా మనకి? అలాంటప్పుడు అదే సేమ్ ట్రాకే కదా మనకి ఆర్టీఓ ఆఫీస్లో పెట్టినది. ఆటోమేటివ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అంటే ఏంటి? అక్కడ ఎవరు కూడా స్టాప్ అని చెప్పరు, మూవ్ అని చెప్పరు. అక్కడ మనం పోయి నిలబడితే ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ వెలుగుతుంది. అక్కడ నుంచి మనం ముందుకు పోవాలి. ఎలా ఉంటుంది రోడ్ సింబల్ అలా తిరగాలి. దానికల్లా మనము అది అధిగమించి మనం లైసెన్స్ తెచ్చుకోలేము అనేది ఎంత చిల్లిగా, ఎంత ఫన్నీగా ఉంది తెలుసా ఇది చెప్తుంటే. నేనేమి గ్యారంటీ ఇస్తున్నానంటే, ఈ సమ్మర్లో ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి నేనేమి గ్యారంటీ ఇస్తానంటే, నా దగ్గర 95% నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్లకి 95% నేను లైసెన్స్ 1 టైంకే పాస్ చేపిస్తాను. ఇంకొకటి, డ్రైవింగ్ స్కిల్స్ అంటారా, 100కి 100% కాకపోయినా 100కి 99% నేను డ్రైవింగ్ స్కిల్స్ని 20 డేస్లో మీకు అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటి ఏమంటే, మొత్తం మీద గ్యారంటీ ఏమిస్తానంటే, ఈ 20 డేస్లో మీరు మీ దగ్గర ఉన్న వెహికల్ని కూడా నడుపుకునే స్థాయిలో నేను మిమ్మల్ని రెడీ చేసిస్తాను. ఎందుకంటే మన కర్నూలులో లైసెన్స్ రావాలంటే అంత ఈజీగా లేదు. నేను కూడా మీకు చెప్తున్నా, అంత ఈజీగా లేదు. అంటే ఆ ఈజీగా లేనిది అంటే వచ్చిన వాళ్ళకి కాదు, రాని వాళ్ళని కూడా నేను ఆ రేంజ్లో నేర్పించి అంత స్ట్రిక్ట్గా చేసి నేను డ్రైవింగ్ టెస్ట్ కొట్టించి 99%లో 95% పాస్ చేయించడం, 99% మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం డ్రైవింగ్ స్కిల్స్ని. ఇది గ్యారంటీ ఇస్తున్నా. బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నుంచి నేను మాస్టర్ని ఇస్మాయిల్ని మాట్లాడుతున్నా. మీకు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ వేరే చోట ఉండి, వేరే చోట జాయిన్ అయ్యి, వేరే సొంతంగా పోయి మీకు లైసెన్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా, మీకు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకి లైసెన్స్ వచ్చిందా లేదా అని మీరు మళ్ళీ వాళ్ళని ఒకసారి ప్రశ్నించి, వాళ్ళకి రాలేకపోతే కన్ఫర్మ్గా మమ్మల్ని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. అలాంటి వాళ్ళకి ఫస్ట్ టైంకే నేను లైసెన్స్ పాస్ చేసి బై హ్యాండ్ కార్డు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ రోజు ఈవినింగ్ కానీ మరుసటి రోజు ఈవినింగ్ కానీ లైసెన్స్ కార్డు కూడా మీకు బై హ్యాండ్ అనేది నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే కర్నూలు లైసెన్స్ రాదు అని వేరే ఆర్టీఓ ఆఫీసులకి మనం అప్లై చేసుకోవడం ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. ఇవన్నీ వద్దు. నేను చేయిస్తా, నన్ను నమ్మండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఫోన్ వచ్చింది కదా.